నేను వైల్డ్ కార్డ్లో వచ్చిన నలుగురిలో మీరైతే ఎవరు వర్త్ అనుకున్నారో, ఎవరు వర్త్ అనుకోలేదు, వీళ్ళు వెళ్తే బాగుండు, వీళ్ళు వెళ్ళకపోతే బాగుండు అనుకున్నారో కామెంట్ చేయండి. అసలు బిగ్ బాస్ ఏం చేస్తుందో అర్థం కాలేదబ్బా. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళేమో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు అనేది. కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పర్సన్ వదిలేసి బిగ్ బాస్ అనుకున్న పర్సన్ పంపించారు. అంటే ఇక్కడ ఒక మాట చెప్తారు బిగ్ బాస్, చదరంగంలో మీరు పావును గెలికారు, ఇది మీకు గుర్తుందా, ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పేసి అంటారు. అంటే బిగ్ బాస్ ఆల్రెడీ ఒక ఐడియా, ఒక ఆలోచన చేసి వీళ్ళు ఒకళ్ళు ఎంచుకుంటారు, వీళ్ళు ఎంచుకునే వాళ్ళని పంపిస్తే మనకి హౌస్లో కంటెంట్ రాదు, వీళ్ళు ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళే మనం పంపించాలి. వాళ్ళని పంపిస్తే వీళ్ళు అవాక్ అవుతారు, నెక్స్ట్ ఎలిమినేషన్లు, నామినేషన్లు, గొడవలు, గోవాలు, గందరగోళాలు. అందుకనే ఎవరినైతే వీళ్ళు ఎంచుకోలేదో వాళ్ళే పంపించారు హౌస్లోకి. దివ్యనికిత హౌస్లోకి వెళ్ళారు, మిగతా వాళ్ళ ముగ్గురు బాయ్ బాయ్ చెప్తారు హౌస్కి. నేనైతే నాగప్రశాంత్ వెళ్తాడేమో అనుకున్నాను. కాకపోతే ఇక్కడ ఆర్గ్యుమెంట్ స్కిల్స్లో దివ్యనికిత వేరే లెవెల్. ఆల్రెడీ మనం చూసాము దివ్యనికిత గారిని అగ్ని పరీక్షలో. ఈవిడే చాలా సైలెంట్గా ఉంటారు, చాలా సైలెంట్గా ఉంటారు. ఈవిడికి నాకేం తెలియదు అన్నట్టు ఇలా సైలెంట్గా ఉంటారు. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఇస్తే మాత్రం వేరే లెవెల్. అలాగే స్మూత్గా, అంటే స్లో పాయిజన్ లాగా స్మూత్గా మాట్లాడతారు, చాలా స్మూత్గా గుచ్చుకున్నట్టుగా మాట్లాడతారు మాటలు. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అంత బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవిడ గేమ్ కూడా అంతే బాగుంటుంది. ఈ అగ్ని పరీక్ష లాస్ట్ గ్రాండ్ ఫైనల్లో మీరు చూసారో లేదో ఒకసారి చూడండి, మొత్తం చూడొద్దు. అగ్ని పరీక్ష మొత్తం చూసినా మీకు అర్థం కాదు ఆవిడ గేమ్. అగ్ని పరీక్ష గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ చూడండి చాలు, అర్థమైపోద్ది ఆవిడ ఎంత బాగా ఆడిందో గేమ్. చాలా సింపుల్గా ఓడించేస్తుంది మన ప్రియాని అండ్ అనసరత్నంని, చాలా ఈజీగా ఓడించేస్తుంది. ఆవిడతో ఓడిపోయిన వాళ్ళు ఆల్రెడీ హౌస్లో ఉన్నారు, ఆవిడతో ఓడిపోయిన వాళ్ళు ఆల్రెడీ ఆవిడతో పాటు వచ్చారు. ఆవిడ ఎందుకు రాకూడదు హౌస్లోకి? ఒక మాట చెప్పండి. దివ్యనికిత గారు, దివ్యనికిత మంచి ప్లేయరే. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎల్లుంటే బాగుంది, ఇంకా బాగుంది అనుకుంటాను నేను. దివ్యనికితతో పాటు నాగప్రసాద్ కూడా ఎల్లుంటే బాగుంది అనుకుంటున్నాను. సో ఎలా జరిగింది ప్రాసెస్ ఏంటి ఆల్రెడీ చూశారు, దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, సాగదీసుకోవడం వేస్ట్ అనిపించింది. అందుకే మళ్ళీ నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది టాపిక్ అనమాట. దివ్యనికిత వెళ్ళిపోయింది హౌస్లోకి. ఈ రోజు నుంచి ఆట ఎలా ఉందో చూద్దాం. దివ్యనికిత వెళ్ళిపోయిందంటే ఆట స్టార్ట్ చేసింది. అసలు ఏం స్టార్ట్ చేసింది, ఏమంటుంది, ఏం మాట్లాడుతుంది, నైట్ కోసం అసలు ఏంటి అది చూద్దాం. నైట్ అంటే నిన్న వీడియో ఎండింగ్లో ఇస్తారు కదా చిన్న బిట్టు, అది కూడా చూశాను. సో అన్నీ మాట్లాడదాం. నిన్న వీళ్ళు రాకముందు హౌస్ మొత్తం ఒక ప్రశాంతత దీంట్లో ఉందబ్బా. హౌస్ అంతా ఒక చిన్న గొడవ అయింది అనుకోండి, కాఫీ అబ్బా ఈ సంజన గారిని కానీ చూస్తుంటే ఒక్కసారి సరదా అనేది, ఒకసారి 2 సార్లు 3 సార్లు మాట మాడికి అదే పని చేస్తానంటే అది కరెక్ట్ కాదు భయ్యా. ఎందుకు అసలు ఒకే పని 10 సార్లు చేసి చిరాకు తిప్పేస్తున్నారు జనానికి. ఫస్ట్ వీక్ దొంగతనం చేశారు, మంచిది, ఎత్తేసారు, ఏదో గుడ్డు ఎత్తేసారు, అయిపోయింది, మంచిది, అందరికీ హ్యాపీగా అనిపించింది. సెకండ్ వీక్ అదే పని చేశారు. థర్డ్ వీక్ వచ్చాం, ఇప్పుడు కూడా అదే. ఇంకా కాఫీ పొడులు దాచేయడం, సిగరెట్లు దాచేయడం, ఇదే పని. ఇంకా సంజన గారికి ఇంకేం పని ఉంటుందా? ఒక టాస్క్గా నిరూపించాను సంజన గారు, మీ వర్క్ ఎట్లా చూపించారు సంజన గారు. ఏంటి ఎంతసేపు దొంగతనాలు అంటే అది వర్కౌట్ అవ్వదు. ఒకసారి వేస్తారు ఓట్లు, 2 సార్లు వేస్తారు, దాని మీదే కంటిన్యూగా ఓట్లు వేయరు. సంజన గారు మారాలి అని నేను అనుకుంటున్నాను. మీరు ఎలాగనుకోండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ చెప్పడం మర్చిపోయాను, మనం కెమెరా కొన్నాం, కొత్త కెమెరా. సో ఆ కెమెరాలో రికార్డ్ చేస్తున్నాం వితౌట్ మైక్ అనమాట. కెమెరా మైక్ దగ్గర మనం రికార్డ్ చేస్తున్నాము. క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకసారి. మనకి మీరు కామెంట్ చేస్తే అది ఏ కెమెరా కూడా చెప్తాను నేను, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇలాంటి ఛానల్స్కి కెమెరా కొనాలంటే ఏ కెమెరా కొనాలంటే అర్థమైపోయి ఉంటుంది. మీకు తెలియకపోతే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి, నేను చెప్తాను. రేపటి వీడియోలో దాని డీటెయిల్స్ చెప్తాను, ఓకేనా? అయితే వీడియోలోకి వస్తే కాఫీ గురించి గొడవ. యాక్చువల్గా కాఫీ పొడి పోతుంది. కాఫీ పొడి పోయిన గొడవని మన తనుజ గారు ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తారు. అసలు కాఫీ పొడి గురించి ఎవరు తీశారు, ఎవరు ఏంటని చెప్పేసి గొడవ ఆడాలి. కానీ ఇక్కడ టీ ఎవరికి తాగలేదు, టీ ఎవరు తాగారు, 2 సార్లు ఎవరు తాగారు, 3 సార్లు ఎవరు తాగారు, టీ కోసం గొడవ వచ్చింది. నాకు అర్థం కాలేదు సార్ అన్నట్టు. ఏం జరిగిందంటే రామురాతోడికి చెప్పింది ఎవరు, మన తనుజ గారు. రామురాతో చెప్పారు తనుజ గారు. చెప్పిన తర్వాత రామురాతో అడిగారు అనమాట. రామురాతో తనుజ గారు, మీరు టీ తాగుతారంటే తాగుతానక్క అన్నారు. అయితే అందరిని అడిగిరాపో అన్నారు. ఆయనకి ఏం పని? ఆయన ఫుడ్ మానిటరా లేకపోతే టెనెంటా? ఆయనకి ఏం పని? ఆయన ఫోన్లో అందరిని, ఆయనకి పక్కన ఉన్న వాళ్ళందరిని అడిగాడు.
అందుని అడిగాను, వీళ్ళకి కావాలి, వీళ్ళకి వద్దని చెప్పారు. సంజన గారు కావాలని గొడవలు పెడుతున్నారు అబ్బా. ఇప్పుడు సంజన గారు ఇప్పుడు ఒక మాట అంటారు, తర్వాత అనలేదు అంటారు. రామురావుతో అనడానికి ఖచ్చితంగా సంజన గారు ఆ మాట అని ఉంటారు. అంటే ఫ్లోరా గారు టీ వద్దు, ఆ టీ తాగేస్తారు అన్నారంటే ఖచ్చితంగా అని ఉంటారు. కానీ రామురావుతోడు అలాగా ఇన్ ఫ్రంట్ వాళ్ళ గురించి చెప్పలేడు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ వాళ్ళ రియాలిటీ గురించి చెప్పలేడు. రామురావుతోడు చాలా సున్నితమైన మనసు, చాలా మంచి మనసు కూడా రామురావుతోడు. కానీ ఇది వరకే రాదు. బిగ్ బాస్ హౌస్లో కొంచెం డాష్ తనతో తనతో అన్నట్టు ఉండాలి బిగ్ బాస్ హౌస్లో మొత్తం. అలా ఉంటేనే సర్వేలు అవ్వగలరు, లేదని కష్టం. నిన్న దివ్యనికిత ఎంట్రీ అయ్యిందంటే, అమ్మాయి ఎంట్రీ అయ్యిందంటే మనం ఇక్కడ ఊహించుకోవచ్చు ఖచ్చితంగా ఇద్దరు అమ్మాయిలు అవుట్ అయిపోతున్నారని. అండ్ డైరెక్ట్ డబుల్ ఎలిమినేషన్ ఉండదు. ఒకరు సీక్రెట్ రూమ్లోకి వెళ్తారు, ఒకరేమో డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళేది ఎవరు, ఇంటికి వెళ్ళిపోయేది ఎవరు, మనం చూద్దాము వీకెండ్లో. నేను అనుకుంటుంది నా అనలైజ్ ప్రకారం రీతు చౌదరిని సీక్రెట్ రూమ్లో పెడతారు. ఎందుకంటే రీతు చౌదరిని కాపాడటం కోసం నిన్న గేమ్ పెట్టారు మన ఎపిసోడ్లో. అదే మన రీతు చౌదరి వీళ్ళు ఆడారు కదా, రీతు, ఆశా ఫ్లోరా అండ్ శ్రీజ ఆడారు కదా. ఆ గేమ్ ఖచ్చితంగా రీతు గెలవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ పోటీదారులు ఎవరో ప్రియా రావాలి. యాక్చువల్గా ప్రియాకు కూడా బ్లాక్ విత్తనమే వచ్చింది, నల్ల విత్తనమే. కానీ ప్రియా ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల, ప్రియా బ్లూ విత్తనం రావడం వల్ల ప్రియా తప్పుకుంది. బిగ్ బాస్ ఆడిన ఆట ఇది. బిగ్ బాస్ ఏంటంటే శ్రీజ మన రీతో వాళ్ళ కంటెంట్ వస్తుంది ఎంతో కొంత, అది నెగిటివో పాజిటివో ఎమోషనలో ఇంకోటో నెగిటివ్ కంటెంట్ వస్తుంది. కంటెంట్ క్రియేటర్ వెళ్ళిపోయారు అనుకోండి, తర్వాత కంటెంట్ తగ్గుతుందని చెప్పేసి ఆవిడ ఉంచడానికని గేమ్ పెట్టారు. కానీ శ్రీజ మాత్రం కింద పైకి కింద చేసి ఏదో విధంగా రీతోని గెలవడం కూడా చేసి ఫ్లోరాని గెలిపించింది. ఫ్లోరాని గెలిపించడం వల్ల మిగతా వాళ్ళకి నామినేషన్ ఉన్న వాళ్ళకి చాలా నష్టం. ఏంటంటే ఈవిడి సేఫ్ అయిపోయారు కాబట్టి మిగతా వాళ్ళు డేంజర్లో ఉంటారు. అది కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళకి ఇంకా ఐడియా వచ్చిందో లేదో, ఇద్దరు వెళ్ళిపోతున్నారు అని ఎలిమినేట్లో ఇద్దరు ఎలిమినేషన్ అయిపోతున్నారు, ఐడియా వచ్చిందో లేదో. ఐడియా వస్తే మాత్రం అందరూ కలిసి శ్రీజ మీద కాపాడతారు అబ్బా. శ్రీజని అంటారు అందరూ, ఎందుకంటే ఆవిడని కాపాడడం వల్ల ఇవి వచ్చారని. కానీ శ్రీజ కాపాడకపోయినా, శ్రీజ ఆవిడ సేఫ్ చేయకపోయినా ఆవిడ సేఫ్ అయిపోద్దని తెలియదు వీళ్ళకి. సో బిగ్ బాస్ చేసిన ప్లాన్కి శ్రీజ మొత్తం మార్చేసింది. యాక్చువల్గా అట్లీస్ట్ శ్రీజ గెలిచి ప్రియాకి ఇస్తుంది అనుకున్నా సరే శ్రీజని ఆడనివ్వలేదు రీతు. నన్ను ఆడనివ్వబడినప్పుడు నేనెందుకు ఆడనివ్వాలని చెప్పేసి రీతుని శ్రీజ ఆడనివ్వలేదు. ఇద్దరు పట్టించుకొని ఫ్లోర్ని గెలిపించారు. ఇలాగా మొన్న వాళ్ళు వేసిన ప్లాన్ ఒకటి, అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి. ఇక్కడ ఇప్పుడు మిగతా వాళ్ళకి కూడా ఇంకా సీట్స్ ఉన్నాయి, అవి ఎవరెవరికి ఏం ప్రయోజనం వేయడానికి చెప్తారు. వీళ్ళు ఈ టీ గొడవ అవుతూ ఉంటుంది. టీ కూడా చాలా ఎక్కువసేపు అవుతుంది. టీ గొడవ అవుతున్న మధ్యలోనే వీళ్ళకి డోర్ కర్టన్స్ పైకి లేపుతారు అనమాట. అదే వీళ్ళు విండో కర్టన్స్ ఉంటాయి, విండో కర్టన్స్ లేపుతారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తారు. వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ నలుగురిలో అనుసరత్నం నాకు ఎందుకో అసలు పర్ఫెక్ట్ కాదండి. అనుసరత్నం గమనిస్తే, మీరు గమనించారో లేదో, ఆవిడ మాట్లాడిన మాటల్లో 90% ఇంగ్లీష్ ఉందబ్బా. 10% ఎక్కడ తెలుగు ఉంది, మొత్తం ఇంగ్లీషే. ఎక్కడ కూడా తెలుగు నాకు కనిపించలేదు. 10% ఉంది, మిగతాదంతా ఇంగ్లీష్. అనుసరత్నం గారు. దివ్యనిక్త పర్ఫెక్ట్ అబ్బా. లేడీస్ ఇద్దరులో దివ్యనిక్త పర్ఫెక్ట్. ఒకవేళ బాయ్స్లో తీసుకోవాలనుకుంటే నాగరత్నం, అదే నాగప్రశాంత్, ఇంకా తిరిగిలేదు, నో డౌట్. పొరపాటును కానీ సాగిని తీసుకుంటే గందరగోళం అయిపోయి దోశ అంతా. ఎందుకంటే ఈయన మాటలోని బిల్డప్ ఆటలో ఉండదు. ఈయన మనం ఎంట్రన్స్లో ఫస్ట్ ఓపెనింగ్లో చూసినప్పుడే నేను డాన్సర్ని, సింగర్ని, ఫైటర్ని ఏదో చెప్పారు కబుర్లు. ఒక స్టెప్ అయ్యి సాకిబ్ అంటే ఒక స్టెప్ వెళ్ళిపోయాడు. ఫ్లోర్ జారుతుంది, ప్యాన్ జారుతుంది. ఈయన మాట్లాడతారు అంతే, ఆటలు ఆడరు. మాటలు కూడా అది కరెక్ట్గా నాన్ సింక్ మాటలు ఉంటాయి. సింక్ అవ్వవు ఎక్కడ కూడా. ఏ గేమ్ ఏ టాస్క్ అర్థం అవ్వదు. టాస్క్ అర్థమయ్యేలోపు టాస్క్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. మిగతా వాడు ఆడేసి మొత్తం ఇంటికి కూడా వెళ్ళిపోతాడు. అలాంటి వాడు మనోడు. సో నాకు వచ్చిన వాళ్ళిద్దరిలో వీళ్ళిద్దరూ వర్త్ అనిపించారు. మీకు ఎవరైనా వర్త్ అనిపించారో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ వస్తారు, వచ్చి వీళ్ళు ఎదుర్కొంటారు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తారనమాట. ఆల్రెడీ అక్కడ వచ్చిన చైన్ కడతారు. ఇలాగా చైన్ కట్టి దానికి ఒక బోర్డు పెడతారు, డోంట్ క్రాస్ అని. అంటే ఆ లైన్ క్రాస్ చేయకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు. బిగ్ బాస్ కూడా అనౌన్స్మెంట్ ఇస్తాడు.
హౌస్ మేట్స్ ఎవరు వాళ్ళతో మాట్లాడడానికి వీలు లేదు అనేసి. ఓకే, ఇప్పుడు వచ్చిన హౌస్ మేట్స్ నలుగురు మీ మీదుగా లోపలికి రాబోతున్నారు, వాళ్ళు మీరు ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు కూడా పిలుస్తారు ఫస్ట్ హౌస్ మేట్స్ అందరికైనా. ఒక్కొక్కరు వచ్చి నాగప్రసాద్ వచ్చి నేను వన్ అండ్ ఓన్లీ డబుల్ స్టార్ ప్లేయర్ని ఇన్ అగ్నిపరీక్ష షో. సో నేను ఆడగలను, నాకు ఎక్కువ కామెడీ యాంగిల్ ఉంది నా దగ్గర, అది ఇదని చెప్పారు. కానీ అంత కామెడీ యాంగిల్ కనిపించలేదు మనకి. కాకపోతే ఈయన చాలా బాగా ఆడతారు అబ్బా, నాగప్రసాద్ మాత్రం చాలా సూపర్గా ఆడతారు. కామెడీ యాంగిల్ కనిపించడం చాలా సూపర్గా ఆడతారు ఈయన. షాకిబ్ వచ్చాడు, షాకిబ్ కూడా ఏదో చెప్పారు అబ్బాయి, అసలు ఏది మ్యాచ్ కాలేదు. ఓన్లీ దివ్యనికిత ఒకటే నాకు ఏదో కొంచెం ఆవిడ మాట్లాడుతుంది కొంచెం బాగుంది అనిపించింది. కానీ దివ్యనికిత అందరికి నెగిటివ్ అయింది హౌస్లో. ఆవిడ పాయింట్స్ అని చెప్పింది కాబట్టి, ఆవిడ తెలిసిన పాయింట్స్ అని చెప్పింది, గుచ్చి అన్ని పాయింట్స్ చెప్పింది కాబట్టి. ఇంకోటి ఏంటంటే మీరు టెనెంట్లో ఉంటారా అండ్ ఓనర్ అవుతారా అంటే సాకిబ్ చెప్పిన రీజన్ ఏంటంటే నేను కామనర్ వచ్చాను కాబట్టి కామనర్తో టెనెంట్లో ఉంటారంటారు. ఏంటో అయ్యా సాకిబ్, ఇంకా నీకు అర్థమవుతా గేమ్. హౌస్లోకి వచ్చిన తర్వాత హౌస్లోకి వచ్చిన ఎవరు కూడా కామనర్ కాదు, సెలబ్రిటీలో ఫీల్ అవ్వాలి. మళ్ళీ కామనర్ వర్సెస్ సెలబ్రిటీ నువ్వు తీసుకొస్తున్నావు టాపిక్. ఇక్కడ దివ్యనికిత చెప్తుంది ఒక టాపిక్, నేను టెనెంట్గా ఉంటాను, ఎందుకంటే టెనెంట్గా ఉండి ఓనర్ ప్లేస్ని సంపాదించుకుంటాను. లైక్ బర్నీ గారు, లైక్ సంజన గారు లాగా నేను పర్మనెంట్ ఓనర్ అవుతాను అన్నారు. ఇది కదా పాయింట్. అంటే మనం టెనెంట్లో ఉండి మనం ఆడి గెలిచి ఓనర్ పొజిషన్ సంపాదించుకోవాలి. అప్పుడు నీకు టెనెంట్లో ఉన్నప్పుడు వర్క్ చేస్తావు కాబట్టి సింపతి ఓట్స్ పడతాయి. వర్క్ చేస్తూ అదే టెనెంట్లో ఉండి నువ్వు గేమ్ ఆడి ఓనర్ పొజిషన్ గెలుచుకొని ఓనర్లోకి వెళ్తే నీకు ఓట్లు పడతాయి. నువ్వు కొన్ని రోజులు సర్వైవల్ అవుతావు. ఒక 6 వీక్స్ 7 వీక్స్ ఫ్యామిలీ వీక్ వరకు ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది టాలెంట్ అంటే. నాగప్రశాంత్కి మాట్లాడే టాకింగ్ స్కిల్స్ అంత ఎక్కువ ఉండవు, కానీ తన గేమ్ ప్లే చాలా బాగుంటుంది. టీం లీడ్ చేయడం కానీ, ఎంబీపీ ప్లేయర్ కాబట్టి తను టీం లీడ్ చేయడం కానీ, తన స్ట్రాటజీలు కానీ చాలా బాగుంటాయి. చాలా నిదానంగా చాలా సింపుల్గా ఆడతాడు. ఎవరిని ఏటి అనడు, చాలా అందరి కోసం ఆడతాడు బా. నాగప్రశాంత్ ఆల్రెడీ లాస్ట్ టైం సెలక్షన్ టైంలో నేను చెప్పాను, నాగప్రశాంత్ వైల్డ్ కార్డ్ ఇంటర్ ద్వారా వస్తాడు, ఖచ్చితంగా రావాలి అని. కానీ ఈ విధంగా వస్తాడు అనుకోలేదు అబ్బా. ఒకడే వస్తాడేమో కూడా, నలుగురు వస్తారు ఇలాగ పోటీ పెడతారు అనుకోలేదు. నాగప్రశాంత్ మళ్ళీ అన్యాయం జరిగినట్టే. పాపం 2 సార్లు బిస్కెట్ అయిపోయాడు నాగప్రశాంత్. ఫస్ట్ టైం అక్కడ సెలక్షన్ టైంలో కూడా బిస్కెట్ అయిపోయాడు. డబుల్ స్టార్ ఇచ్చి కూడా సెలెక్ట్ చేయలేదు. సెకండ్ టైం కూడా హౌస్లోకి వచ్చి కూడా సెలెక్ట్ చేయలేదు. యాక్చువల్గా బిగ్ బాస్ ఓట్స్ ద్వారా సెలెక్ట్ చేసి ఉంటే హౌస్ వేసిన ద్వారా నాగప్రశాంత్ లోపలికి వెళ్ళాలి. కానీ బిగ్ బాస్ ఎలా ఊహించారంటే వాళ్ళు ఎవరైతే కోరుకున్నారో వాళ్ళు పంపిస్తే అక్కడ ఏమి ఉండదు, అక్కడ పెద్దగా ఏమి ఉండదు. వీళ్ళైనా వాళ్ళతో కలిసిపోతారు. ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళు పంపిస్తేనే అక్కడ అంటే గొడవలు మొదలవుతాయి. అక్కడ మీరు ఎందుకు వచ్చారు, మిమ్మల్ని ఇప్పుడు ఎవరు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చి మరీ పంపించారు. ఏంటి, దివ్యనికితకి మీరు ఎవరు ఓట్లు వేయలేదు, కానీ ఇది రణరంగం కాదు చదరంగం కాబట్టి నేను దివ్యనికితకి పంపిస్తున్నాను అని దివ్యనికిత రాగానే అంటారు, నాకు మీరెవరు ఓట్లు వేయలేదా అనేసి. స్టార్ట్ అయింది గేమ్ అనేసి. తర్వాత ఒక మాట ఉంటుంది, ఈ హౌస్లో ట్రయాంగిల్ హౌస్ నడుస్తుంది అనేసి. అంటే చీకట్లో బాణం వేసినట్టు ఒక మాట వదులుతుంది అనమాట. చీకట్లో ట్రయాంగిల్ హౌస్ నడుస్తుందని. దీన్ని బట్టి ఎవరు ఎలా నడుచుకుంటారు, ఎవరు రియల్ ఎవరు ఫేక్ తెలుసుకోవడం కోసం దివ్యనికిత గారు ఇది వదిలారు. అంటే ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేశారు. ఈవిడ ఇంకా ఏం చేస్తారంటే మీద ఈవిడికి తెలిసినవన్నీ ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు అందరికీ. వాళ్ళు దాని ద్వారా మారారా లేదా, ఒకవేళ మారితే దానికి నామినేషన్ వేస్తారు, మారకపోతే దీనికి నామినేషన్ వేస్తారు. నేను చెప్పినా నువ్వు మారలేదు అని వేస్తారు నామినేషన్. ఒకవేళ మారేది అనుకో, నేను చెప్పిన తర్వాత మారావు, మరి ముందు ఉండదు నువ్వు కాదా అంటారు. వేరే లెవెల్ గేమ్ అబ్బా ఇంకా దివ్యనికిత రాగానే. సో ఈరోజు నేను ఎపిసోడ్ ఇలాగ అయ్యింది. ఎపిసోడ్ మొత్తం రివ్యూ ఎలాగుందో చూసి కామెంట్ చేయండి. వీడియో క్వాలిటీ ఎలాగో చెప్పండి భయ్యా. కెమెరా కొన్నాం మన ఛానల్ కోసం, చెప్పండి. లైక్ చేయడం మర్చిపోతాం చాలామంది. లైక్ చేయండి. ఫస్ట్ వీడియో ఎంటర్ చేయండి, లైక్ చేసి వీడియో చూడండి లాస్ట్ వరకు, ఎక్కడ స్కిప్ చేయకుండా. కుదిరితే కామెంట్ చేయండి, కుదరకపోతే మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.